హైటెక్స్లో ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రావెల్ మార్ట్ యొక్క ఇనాగరేషన్ అన్నది ఇక్కడ చేయడం జరిగింది. ఈ ట్రావెల్ మార్ట్లో 10కి పైగా కంట్రీస్ మరియు 20కి పైగా రాష్ట్రాలు వారి యొక్క టూరిజం సంబంధించి ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అలానే తెలంగాణ రాష్ట్రం కూడా వారి యొక్క స్టాల్ ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్న వివిధ పర్యాటక కేంద్రాలన్నీ కూడా ఇక్కడ ప్రమోట్ చేయడం మనం చూస్తూ ఉన్నాము. తెలంగాణ టూరిజం పాలసీ అన్నది మనము ఈ సంవత్సరము ఇవ్వడం జరిగింది. ఈ పాలసీలో మనము ఇన్వెస్ట్మెంట్స్తో పాటు 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు క్రియేట్ చేయడము, అలానే జీడిపి కాంట్రిబ్యూషన్ టూరిజం నుంచి 10% పెంచడం వంటివి మనం పాలసీలో గోల్స్గా పెట్టుకున్నాము. దీంతోపాటు 27 స్పెషల్ టూరిజం ఏరియాస్ మన రాష్ట్రంలో పర్యాటక కేంద్రాలు, స్పిరిచువల్ కావచ్చు, అడ్వెంచర్ కావచ్చు, నేచర్ కావచ్చు, బుద్ధిస్ట్ సర్క్యూట్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రమోట్ చేసే విధంగా మనం పాలసీలో ఏర్పాటు చేసుకున్నాము. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ముందుకు తీసుకెళ్తున్నాము. ఏవైతే పర్యాటక కేంద్రాలు ఉన్నాయో అవన్నీ కూడా ఒక మాస్టర్ ప్లానింగ్ అప్రోచ్ చేసుకొని మనం ముందుకెళ్తున్నాము. ఒక టూరిస్ట్ ఒక పర్యాటక కేంద్రంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక 10 నుంచి 15 వరకు యునిక్ యాక్టివిటీస్, యునిక్ ఎక్స్పీరియన్సెస్ టూరిస్ట్కి ఇచ్చే విధంగా ఈ మాస్టర్ ప్లాన్స్ అన్నది మనము చేయిస్తున్నాము. సో ఒక టూరిస్ట్ వెళ్ళినప్పుడు డిఫరెంట్ యాక్టివిటీస్, అడ్వెంచర్ కావచ్చు, ట్రెక్కింగ్ కావచ్చు, సఫారీస్ కావచ్చు, ఫిషింగ్ యాక్టివిటీస్ కావచ్చు, స్పిరిచువల్ యాక్టివిటీస్ కావచ్చు, ఈ విధంగా వివిధ యాక్టివిటీస్ కూడా వారికి వచ్చే విధంగా, మరియు ఒక పర్యాటక కేంద్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్పెసిఫిక్ లోకల్ కలినరీ ఐటమ్స్, అంటే అక్కడ తిండి పదార్థాలు ఏం దొరుకుతాయి, తెలంగాణ స్పెసిఫిక్ పదార్థాలు ఏం దొరుకుతాయి, వాటి గురించి కూడా సైమల్టేనియస్గా ప్రమోషన్ మనం చేస్తున్నాము. దాంతోపాటు ఆ కేంద్రానికి లోకల్ ఉన్న హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్లూమ్స్ ఏమున్నాయో అవి కూడా ప్రమోషన్ అనేది చేస్తున్నాము. సో ఒక టూరిస్ట్ వెళ్ళినప్పుడు ఒక హోలిస్టిక్గా ఆ ఏరియాకు సంబంధించిన కల్చర్ కానీ, క్విజిన్ కానీ అన్నీ కూడా వారికి అర్థమయ్యే విధంగా ఉండేలాగా మనము ఇప్పుడు టూరిజం సర్క్యూట్స్, ప్యాకేజెస్ అన్నీ కూడా మనం తయారు చేయబోతున్నాం. సో మన టూరిజం పాలసీలో 2025 నుంచి 2030 వరకు కూడా 15,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ టూరిజం సెక్టర్లో వచ్చే విధంగా మనము ప్లాన్ చేయాలని పాలసీ డాక్యుమెంట్లో ఉంది. అయితే మొన్న టూరిజం కాన్క్లేవ్ జరిగినప్పుడు సెప్టెంబర్ 27 తారీఖున, అంటే ఒక 4-5 నెలలు పాలసీ వచ్చిన లోపే మనకు 15,000 కోట్ల వరకు కూడా ఇన్వెస్ట్మెంట్స్ మేము చేస్తామని కూడా మనకు ప్రైవేట్ సెక్టర్ వితిన్ 1 ఇయర్ లోపే మనకు ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు వచ్చే తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్లో కూడా చాలామంది ఇన్వెస్టర్స్ మన దగ్గర ఉన్న తెలంగాణలో ఉన్న టూరిజం పొటెన్షియల్, మన దగ్గర ఉన్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంతా కూడా అర్థం చేసుకొని ముందుకు వస్తున్నారు. చాలా మంచి ఇన్వెస్ట్మెంట్స్, మంచి టూరిజం ప్రాజెక్ట్స్ మన రాష్ట్రానికి రానున్నవి. Thank you. Good afternoon. My name is Rohit Hangal, Director of the India International Travel Mart. The IITM event is happening in Hyderabad for the last 15 years, and this is one of the biggest exhibitions in India with over 200 exhibitors from over 10 countries and 20 different states. The objective of organizing an event of the India International Travel Mart is create a platform for the travel and tourism industry, wherein from under one roof you can get information on various new destinations that are there in around the world for them to see, how to reach there, where to stay. All those informations are available under one roof here at the IITM event. The market for travel and tourism products has increased quite substantially. If you look at what's happening in India, the connectivity factor plays a big role. With now number of airports that have increased to nearly 160 airports in India from 75 that was 10 years back, and it's further going to go up by 225 airports in another 5 years. So that way, Tier 2, Tier 3 cities will play a big role in the future of travel and tourism industry in India. Amount of investment that's coming into India is virtually fourfold in the tourism hospitality space, and it creates jobs, it creates a percolation effect. Every aspect of the economy benefits from the travel and tourism. If a visitor visits India from different parts of the world, or even a domestic tourist visiting different parts of India, and here at the IITM, right from Kashmir to Kanyakumari, right from the northeast to Gujarat, there are participants out here. Whether you want to do cultural pursuits, run a cultural pursuits in Rajasthan, and participation from Karnataka, then international packages to Botswana, Kenya, and as well as Malaysia and Nepal, Sri Lanka. All packages are available out here. Right from Odisha, there come a big delegation here. Odisha, Jammu and Kashmir, Punjab, Telangana, our own state here in Telangana. There are a lot of
opportunities for people to get more information on the next holiday destination. So we have winter holidays coming up, there's Shankranti holidays coming up, and in summer holidays coming, a lot of opportunities to make packages and travel this. Thank you, sir.